హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీన్స్ ట్రావెలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? వైజాగ్‌లోని కొత్తగా ఒక ఫన్ జోన్ అయితే ఓపెన్ చేశారు. అదెక్కడ అంటే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో అనమాట. సో, దానికైతే మేము ఈరోజు వెళ్తున్నాము. ఇందులో అయితే చాలా యాక్టివిటీసే ఉన్నాయండి. అదేంటి జిప్ లైన్, చాలా అడ్వెంచరస్ గేమ్స్, కొన్ని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ చేసేలాగైతే ఉంది దీని లోపల. సో, మేమైతే వెళ్ళిందైతే ఫన్ జోన్‌కి. పిల్లలతో కదా! అందరూ చిన్న పిల్లలు కాబట్టి, సో, మేమైతే ఫన్ జోన్‌కి వెళ్తున్నామనమాట ఫస్ట్ చూడడానికి. సో, నెక్స్ట్ టైమ్ అయితే ఈ అడ్వెంచర్ ఇవి కూడా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నాము. సో, ఇదే అనమాట. ఫన్ ఫ్యాక్టరీ అనమాట దీని పేరు. సో, ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశారంట. లోపలంతా కూడా చాలా బావున్నాయి. కొత్త కొత్తగా ఉన్నాయి రైడ్స్ అవి కూడా. పిల్లలకి తగ్గట్టుగా చిన్న చిన్నవన్నీ పెట్టారు. ఇక్కడ ప్రతి ప్లే జోన్‌లాగా ఇక్కడ ఒక కార్డ్ అనేది తీసుకోవాలి. సో, వీటి డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. వైజాగ్‌లోని నేను లాస్ట్ టైమ్ ప్లేమోర్ ఫన్ జోన్ గురించి నేనైతే పోస్ట్ చేశాను వీడియో. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ చిన్న చిన్న పెబెల్స్‌లా ఉన్నాయి కదా! సో, అందులోకైతే వీళ్ళు వెళ్లారు ఇష్టంగా ఆడుకోవడానికి. బట్ మేమేం చేసామంటే ముందు యాక్చువల్‌గా కొన్నున్నాయి. నేను దానికి ఆడుకుంటారేమో అని చెప్పి దానికి ట్యాప్ చేసేసాము. దానికి హెడ్‌కి రూ. 200 ఎంతో కట్టయింది. మళ్ళీ అది వాళ్ళసల ఆ ప్లే చేయలేదు. దీంట్లోకొచ్చేసారనమాట. సో, వాళ్ళని అడిగి వాళ్ళని అందులో పంపించడం బెస్ట్. లేకపోతే మనీ అన్నది వేస్ట్ అనమాట. సో, అలా వేస్ట్ అయితే అయిపోయింది. ఇది ఒక 1 హవర్ అనమాట. 1 హవర్ టైమ్ అయితే ఇచ్చారు దీనికి. బట్ ఎవరు లేకపోవడం వల్ల వీళ్ళైతే కొంచెంసేపయితే ఎంజాయ్ చేశారు అందులోని. ఇక్కడ ఏ జోన్‌కా జోన్ చూసుకోవడానికి కొంతమందినైతే అసైన్ చేశారు. సో, వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. అండ్ బయట నుంచయితే మనం ఇలా చూసుకోవచ్చనమాట. మనల్ని మాత్రం లోపలికైతే అలో చేయట్లేదు. సో, ఇక్కడికి అక్క వాళ్ళ పిల్లలు, మేము అయితే వెళ్ళాం కదా! సో, లోపలైతే ఇలా చిన్న చిన్నవి పెట్టారు. ఇదంతా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ లాంటిది చిన్నది సో, లేఅవుట్ లాగైతే అనిపించింది నాకు. సో, పిల్లలందరూ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా లోపల ప్లేస్ చేశారు. మా అమ్మాయి అయితే ఇంక ఎత్తేది అక్కడి వరకు ఎళ్ళేసరికి ముందున పడిపోయేది. సో, అక్కడైతే షాక్ అయిపోతూ ఉండేదనమాట. మా అక్కళ్ళ అబ్బాయి అయితే చూడండి ఇంకా వాళ్ళేంటో కొత్తగా ఫస్ట్ టైమ్ కదా! సో, వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. లోపల చాలా ఫుల్ ఫన్‌గా ఉంది. సో, ఇంట్లో పిల్లలు బోర్ ఫీల్ అయినప్పుడు చక్కగా ఇలాంటి ఆటిలకి తీసుకొనొస్తే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఫుల్ అసల గ్యాప్ లేకుండా ఉన్నాయన్నమాట యాక్టివిటీస్. సో, ఇక్కడైతే బిల్డింగ్ బ్లాక్స్, లెగో ల్యాండ్స్ లాంటివి చిన్న చిన్నవి అయితే పెట్టారు. సో, ఇక్కడ మా అక్కయితే పెడుతుందనమాట. సో, బోరింగ్ కదా! లోపలికైతే అలో చేయట్లేదు. సో, అందుకని బయటున్నవి ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి సో, ఇలా బయటకైతే వచ్చాము. ఇక్కడైతే ఇలా చిన్న చిన్న లెగో ల్యాండ్స్ లాంటివైతే పెట్టారనమాట. చాలా బావుంది కదా! బోర్డయితే నాకు చాలా నచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడైతే క్లే అనుకుంటాను. సో, క్లే అయితే ఇక్కడ లేదు ప్రెజెంట్. అవి కొన్ని అయితే ఇంకా కొత్తగా ఓపెన్ చేశారు కదా! సో, అందుకని అన్నీ ఇంకా ఓపెన్‌లో లేవనమాట. కొన్ని క్లోజ్‌లో ఉన్నాయి. ఇవైతే మ్యాగ్నెటిక్ బ్లాక్స్ ఉంటాయి కదండీ! సో, అవ్వన్నమాట. ఎల్ఈడీ మ్యాగ్నెటిక్‌వి. నేను ఎప్పటినుంచో ఇవి కొందామని అనుకుంటున్నాను. సో, అందుకని ఒకసారి అయితే చూసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రాంపోలిన్ లాంటివి చిన్న చిన్నవైతే ఇలా ఇక్కడ కొంచెం పెద్దది ఇలా ఉయ్యాల లాంటిది పెట్టారు. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ చూడండి ఎంత పెద్ద పెద్దవున్నాయో. సో, పిల్లలైతే చాలా బాగా ఆడుకుంటారనమాట వీటితోని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వన్స్ వీళ్ళు లోపలికెళ్ళిన తర్వాత మనకి టైం అయిపోతుంది వెళ్దామన్నా సరే వీళ్ళు రారు. అంత అసలు ఇంట్రెస్ట్ చూపించరనమాట బయటికి రాడానికి. సో, కష్టపడి మనమే తీసుకెళ్ళాలి బయటికి. అలసిపోయినా సరే వీళ్ళకి లంచ్ టైమ్ అయినా సరే ఇంక తినరు. ఇంక అందులోనే ఉండిపోతున్నారు. రమ్మని చెప్తున్నా సరే రావట్లేదు. మా అమ్మాయి అయితే ఇంకా దారుణము. బకెట్టే మోయలేకపోతుంది. దానికి తోడు సో, ఇలాంటి స్ట్రాలర్ తెచ్చి అందులో అన్నీ వేస్తున్నారనమాట వీళ్ళు. సో, అలా ముగ్గురు కూడా కొంచెం ఇంకా పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురే మిగిలారనమాట. ఇంక ఫుల్ వీళ్ళు ముగ్గురు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. నాకు దీనికన్నా నాకు ప్లేమోర్ అయితే చాలా నచ్చింది.
సో, మీకు ఆ వీడియో గాని ఒకవేళ చూడకపోతే కిందన డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. చాలా బావుంది. నాకు ప్లేమోర్ అయితే బా నచ్చింది. ఇంకా యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఇవైతే ఈ పెబుల్స్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా! నాకైతే కొంచెం భయమైతే వేసింది. నోట్లో పెట్టుకున్న నోస్‌లో పెట్టుకున్న డేంజర్ అనమాట. ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం హైగానే ఉన్నట్టు అనిపించాయి నాకు. మరియు ఈచ్ గేమ్ కూడా 200 అంటే కూడా నాకు కొంచెం బాగా ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపించింది. అంటే కొత్తగా స్టార్ట్ చేశారు కదా! సో, అందుకని. సో, కార్డ్ డీటెయిల్స్ ఏంటంటే మేము 1500 అలా చార్జ్ చేస్తే సో, వాళ్ళైతే సమ్ కాంబో ఆఫర్ అయితే ఇచ్చారు. ముగ్గురు పిల్లలు కాబట్టి సో, మేమైతే అంత చార్జ్ చేసాము. సింగిల్ చైల్డ్ ఉన్నా కూడా సో, వాళ్ళైతే దానికి తగ్గట్టుగా చేస్తున్నారనమాట. ఇక్కడైతే మంత్లీగా కొంతమందైతే దగ్గరగా ఉన్న పిల్లలైతే కొంచెం అలా కూడా తీసుకుంటున్నారు. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్తే గనక మనకి చాలా ఆఫర్స్ అయితే వాళ్ళు చెప్తున్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ ట్యూస్‌డే అనుకుంటాను. ఇక్కడ ఎలా అంటే 2 హవర్స్ ఆడుకోవచ్చు అనుకుంటాను ఒక్కొక్క గేమ్. నాకైతే ప్లే జోన్ అంటే ఓకే. పర్వాలేదు. సో, అక్కేపాలెం దగ్గరలో ఎవరైనా ఉంటే గనక వాళ్ళైతే విజిట్ చేయండి. దీనికి అపోజిట్‌గానే ఒక డైమండ్ స్టేడియం అయితే ఒకటుంది. అక్కడైతే కిడ్స్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు. అంటే వేరే వేరే స్కూల్స్ నుంచి వచ్చి అక్కడైతే స్పోర్ట్స్ లాగా జరుగుతున్నాయి కాంపిటీషన్స్ అవిని. ఇక్కడ త్వరలోనే ఇంకా చాలా పెడుతున్నారంట. అది వాటర్ వరల్డ్, స్నో వరల్డ్ అలాగే ఇంకా చాలా పెడుతున్నారని వీళ్ళు చెప్తున్నారనమాట. సో, అందులో వర్క్ చేసిన వాళ్ళు. నాకు తెలిసి అవి ఇంకో 1 ఇయర్‌లో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తారనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా అమ్మాయి అయితే సో, ఫుల్ ఆ ట్రాలీ అంతా నింపేసి అది ఒక బకెట్టే మొయ్యలేకపోతుంది. అదైతే అది కూడా తీసేసి యూజ్ చేస్తదంట. తీయలేకపోయింది. ఇందులోని ఆడి, ఆడి వాళ్ళకి కూడా బోర్ కొట్టింది. సో, వాళ్ళు కూడా బయటకైతే పంపించట్లేదు. ఆడుకోమంటున్నారనమాట. సో, ఇంకా బోర్ కొట్టి వీళ్ళే బయటకైతే వచ్చారు. వేరేగా ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి కదా! అవన్నీ ఇక్కడ ఇంకా ట్యాంపోలిన్ అలాగే కొన్ని కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి. 4 ఇయర్స్ అబోవ్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగున్నాయన్నమాట. అవి కార్ ఇవన్నీ కూడా ఎక్కి డ్రైవ్ చేయొచ్చు. అలాగే ఈ పిల్లలకైతే ఇలాగా ఈ పజిల్ సాల్వింగ్ అని కొంచెం బాగా ఇన్నోవేటివ్‌గా, అట్రాక్టివ్‌గా పెట్టారు. అలాగే ఇక్కడైతే కొంచెం చూడండి లెగోస్ లాంటివి ఇవైతే బాగా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు. ఈ మధ్య ఇప్పుడు ఇంట్లో కూడా టేబుల్స్‌కి ఇలాగా లెగోస్ అదే బ్లాక్స్ పెట్టుకోవడానికైతే ఇస్తున్నారు కదా! సో, అదైతే చాలా బాగున్నాయి. నేను అమెజాన్‌లో అయితే చూసాననమాట. దీనికి బాగా ఇంట్రెస్ట్ ఇలా బ్లాక్స్ అవి కట్టడం. పిల్లలకి మాక్సిమం ఇలాంటివంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బాగా. సో, అయిపోయాక బయటే ఇక్కడ జ్యూస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో, అందులో అయితే వీళ్ళు అలసిపోయారు కదా అని జ్యూస్ అయితే తీసుకున్నాము. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.